నాగర్ కర్నూలు జిల్లాలో రజక కులానికి చెందిన దంపతులపై జరిగిన దాడి అమానవీయమన్నారు దుబ్బాక రజక సంఘం సభ్యులు. 2 నెలల పాప మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాజంలో మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ నుండి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు క్యాండిళ్లతో రజక సంఘం సభ్యులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్రవర్ణ కులాలు రజకులపై దాడి చేసి 2 నెలల చిన్నారి మరణానికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వారికి న్యాయం జరిగే వరకు రజకులంతా ఐక్యమై పోరాడతామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు, పోలీసు యంత్రాంగం గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నారి కుటుంబానికి క్యాండిల్ ర్యాలీ ద్వారా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో దుబ్బాక రజక సంఘం సభ్యులు, చిన్నారులు, మహిళలు పాల్గొన్నారు. పసిపాపను 2 నెలల పసిపాపను అమానుషంగా కాలుతో తన్నడం జరిగింది. ఆ పాప చనిపోవడం జరిగింది. ఆ కుటుంబానికి వాళ్లకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. దీనికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. దాని సందర్భంగా ఈరోజు దుబ్బాక రజక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు, పోలీసు యంత్రాంగం ప్రతిదీ భద్రతా చర్యల పరంగా ఆడపిల్లలపై ప్రతి భద్రతా లోపాలు సవరించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటనలు 2 ఏళ్ల చిన్నారి మృతి చెందడం జరిగింది. దాని గురించి మేము ర్యాలీ తీయడం జరిగింది. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము.